మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 1187. ఈరోజు డైలీ మనిషిలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి నిన్న మన అక్టోబర్ మంత్ సిపిఐ డేటా అయితే వచ్చింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా లో లెవెల్లోని సిపిఐ నెంబర్ రావడంతో డిసెంబర్ మంత్లోని ఆర్బీఐ రేట్ కట్ అయితే హోప్స్ మార్కెట్లో బాగానే బిల్డ్ అవుతున్నాయి. వీటి గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సెక్టర్స్లోని ఎక్స్పోర్ట్స్ని సపోర్ట్ చేసేందుకు గాను కొత్త స్కీమ్ని అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీటితో పాటుగా యాక్సెస్ స్కేట్స్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి, డేటా ప్యాటర్న్స్ రిజల్ట్స్ వచ్చాయి. వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లోని సెన్సెక్స్ 12 పాయింట్స్ పెరిగి 84,478 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 3 పాయింట్స్ పెరిగి 25,879 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు 0.37% కరెక్ట్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.18% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా వాలటాలిటీ కనపడింది. మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన మార్కెట్ లోని దాని తర్వాత కొంత పాజిటివ్ మూమెంటం కనపడినా కూడా తిరిగి సెకండ్ హాఫ్ లోని మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. మెయిన్లీ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసినటువంటి అంశం ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ జరిగాయి కదా. ఈ ఎలక్షన్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ అయితే ఎన్డీఏ కూటమి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని చెప్పి ప్రెడిక్షన్స్ రిలీజ్ చేశాయి కదా. దాని తర్వాత మనకి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. ఎందుకంటే సెంట్రల్ లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ తిరిగి బీహార్ లో కూడా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎన్డీఏకి సపోర్ట్ గా ఉన్నట్టుగా అండ్ అదర్ స్టేట్ ఎలక్షన్స్ లో కూడా ఇది కనపడొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోనే మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. కానీ నిన్న మన వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, ఇంక్రెడిబుల్ ఏం షేర్ చేస్తున్నారంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఒకవేళ తారుమారు అయ్యాయి అనుకోండి, ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ బీహార్ ఎలక్షన్ టైంలోని ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్షన్ కి వచ్చిన రిజల్ట్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉన్నది. ఒకవేళ ఈసారి కనుక ఇలా జరిగినట్లయితే నిఫ్టీలో 5 to 7% ఫాల్ చూడొచ్చు అని చెప్పి వాళ్ళైతే ప్రెడిక్ట్ చేశారు. బట్ కానీ అంత ఫాల్ కనపడుతుందా లేదా అన్నది ఎవరు చెప్పలేం. కానీ రేపు ఈ బీహార్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నారు. సో ఈ రిజల్ట్స్ ఉండడంతోనే మైట్ బి మార్కెట్ లోని ఈ వాలటాలిటీ అన్నది కనపడి ఉండొచ్చు. సో రేపు బీహార్ ఎలక్షన్స్ ఎలా వస్తాయి అన్నది మనం చూడాలి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్ చేస్తున్నట్లుగా ఎన్డీఏ కనుక అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి, మార్కెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటుంది. అలా కాకుండా కొంత ఏదైనా రిజల్ట్ అటు ఇటుగా వచ్చింది అనుకోండి, మార్కెట్ కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రేపు మన మార్కెట్ ని మెయిన్లీ బీహార్ ఎలక్షన్స్ అయితే ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మార్కెట్ లో వాలటాలిటీ అనేది ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు రేపు మార్కెట్ తోని కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. దీంతో పాటుగా ఈ అక్టోబర్ మంత్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయితే వచ్చింది. ఈ అక్టోబర్ లోని 0.25% అంటే ఆర్బీఐ 6% ఇన్ఫ్లేషన్ టార్గెట్ పెట్టుకుంది కదా. పెట్టుకున్న దానికన్నా కూడా మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఈ అక్టోబర్ మంత్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా తీసుకున్నటువంటి జిఎస్టీ కట్ ఇటువంటి వాటన్నిటి వలన ఇన్ఫ్లేషన్ ఫర్దర్ గా కూడా కంట్రోల్లోకి వచ్చి రికార్డ్ లో లెవెల్ అయితే టచ్ చేసింది. కాబట్టి ఈ నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్ ఏదైతే ఉన్నదో దానిలోని ఆర్బీఐ అయితే రేట్ కట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని హోప్స్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతున్నాయి. ఒకవేళ ఆర్బీఐ గనక ఈసారి రేట్ కట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకున్నట్లయితే హోమ్ లోన్స్ ఆల్రెడీ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి తగ్గుతాయి. కాబట్టి హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇది మనం గుడ్ న్యూస్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా రేట్ కట్ గనక ఆర్బీఐ చేసినట్లయితే దాన్ని మార్కెట్ కూడా పాజిటివ్ గా తీసుకుంటుంది. దీంతో పాటుగా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయేలాగే కనిపిస్తుంది. సో ఇది లాంగెస్ట్ షట్ డౌన్. సో ఈ షట్ డౌన్ కూడా క్లోజ్ అయిపోయినట్లయితే ఒక రకంగా ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ కొంతవరకు ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మన ఇండియా అయితే క్లియర్ గా చెప్తుంది కదా, మా సైడ్ నుంచి అన్ని కూడా క్లారిటీగా చెప్పేసాం. అంటే డైరీ అండ్ అగ్రి సెక్టర్ లో అయితే మేము వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదని క్లియర్ గా చెప్పాము. అండ్ ఏవైతే చేయాలంటే రష్యన్ క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవడం ఇటువంటివన్నీ తగ్గించడం ఇండియా అయితే చేసింది కదా. ఓన్లీ యుఎస్ సైడ్ నుంచే రెస్పాన్స్ రావాల్సి ఉన్నది. సో ట్రంప్ కూడా ఇండియాతోని ట్రేడ్ డీల్ అయితే చేస్తామని చెప్తున్నారు కదా. సో ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. దీంతో పాటు మన ఎకానమీ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ థింగ్స్ అయితే కనపడుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా తగ్గుతున్నాయి. సో క్రూడ్ ప్రైస్ ఇలా తగ్గినట్లయితే మన ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఒక రకంగా ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మన దగ్గర కన్జంప్షన్ బానే ఉన్నది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోనే ఉన్నది అండ్ అన్ని కూడా బానే ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ ఇండియా మధ్యన ట్రేడ్ డీల్ ఏదైతే జరగాలో ఆ ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ గురించే మార్కెట్ అయితే వెయిట్ చేస్తుంది. ఎంత త్వరగా ఈ అనౌన్స్మెంట్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. వీటితో పాటుగా ఇండియా అండ్ సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇలా వేరియస్ కంట్రీస్ తో ఇండియా అయితే అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. కాబట్టి సో అగ్రిమెంట్స్ వలన ఓవరాల్ గా అది మన ఎకానమీకే పాజిటివ్ కానుంది. సో ఈ పాజిటివ్ థింగ్స్
అన్ని మార్కెట్ లో కనపడుతున్నా కూడా మార్కెట్ లో అయితే మనకు ఆ పాజిటివ్ ర్యాలీ అనేది ఇప్పటివరకు కనపడలేదు. మెయిన్లీ ఏంటంటే యుఎస్ ఇండియా మధ్యన ఈ ట్రేడ్ డీల్ కొంతవరకు డిలే అవుతుండడంతో మార్కెట్ అయితే దానికి వెయిట్ చేస్తున్నట్టుంది. సో త్వరలో ఈ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే మార్కెట్ లోని ఆ పాజిటివ్ మూమెంట్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ ఈ December 5th రోజున రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు మన ఇండియాకి యాన్యువల్ సమిట్ లో భాగంగా విజిట్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అంటే యుఎస్ రష్యా పైన శాంక్షన్స్ వేయడం అండ్ అంతేకాకుండా ఇండియాని రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనొద్దు అని చెప్పి ఆపుతున్నది కదా. సో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు పుతిన్ గారు అయితే ఇండియాకి విజిట్ చేస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో యాక్చువల్లీ మనకి రష్యాకి ఎప్పుడూ కూడా ఫ్రెండ్షిప్ అన్నది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్నది. సో ఇప్పుడు పుతిన్ గారి విజిట్ ఉన్నది కదా, ఈ విజిట్ లోని బోత్ కంట్రీస్ దగ్గర నుంచి ఏవైనా కొత్త అనౌన్స్మెంట్స్ వస్తాయేమో మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ అక్టోబర్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ కొని అమ్మినటువంటి స్టాక్స్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. దీనిలో మనం చూసినట్లయితే వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏ స్టాక్స్ ని ఫ్రెష్ గా కొన్నాయి, ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యాయి అండ్ ఏ స్టాక్స్ ని ఎక్కువగా బై చేసాయి అండ్ ఏ స్టాక్స్ ని ఎక్కువగా సెల్ చేసాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ముందుగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు కెనరా బ్యాంక్, ఎంసీఎక్స్, పర్ల్ గ్లోబల్ లాంటి స్టాక్స్ ని ఫ్రెష్ గా బై చేశారు అండ్ టాటా ఎలక్సీ, ఎంఫసిస్ అండ్ అవంతి ఫీడ్స్ లాంటి స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అవడం జరిగింది. అదే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్, ఏంజల్ వన్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ని ఫ్రెష్ గా బై చేసినట్లయితే కరూర్ వైశ్య బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అండ్ అలాగే యథార్థ హాస్పిటల్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అవడం జరిగింది. వీళ్ళతో పాటు వేరియస్ అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రెష్ గా ఏ స్టాక్స్ ని కొన్నాయి, ఏ స్టాక్స్ నమ్మే, ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యాయి అండ్ అలాగే ఏ స్టాక్స్ ని ఎక్కువగా కొన్నారు అండ్ ఏ స్టాక్స్ ని ఎక్కువగా సెల్ చేశారు అనేది మీరు చూడొచ్చు. వీటిలో మనం చూసినట్లయితే ప్రైవేట్ బ్యాంక్స్ లోని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొంత ఎక్కువగానే బై చేసే, ప్రైవేట్ బ్యాంక్స్ తో పాటు ఐటీ సెక్టర్ కూడా కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉండడంతో కొంతవరకు ఐటీ స్టాక్స్ లో కూడా మనకి బయింగ్ అన్నది కనపడింది. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీసీఎస్ కి 99 పైసాకి ల్యాండ్ ఇచ్చినప్పుడు ఆ న్యూస్ చాలా సెన్సేషనల్ అయింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ ని వెల్కమ్ చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్సెంచర్ అండ్ అలాగే ఇన్ఫోసిస్ ఈ రెండు కంపెనీస్ కి కూడా 99 పైసాకే ల్యాండ్ సెల్ చేయడానికి చూస్తున్నదని, త్వరలోనే ఈ రెండు కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ అయితే రావచ్చు అని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ దీనిలో భాగంగా ఈ రెండు కంపెనీస్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ ఇవ్వబోతుందో దానికి బదులుగా ఆంధ్రప్రదేశ్ లోని ఈ కంపెనీస్ 2000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఐటీ కంపెనీస్ అయితే వాళ్ళ ప్రెజెన్స్ ని వేరే స్టేట్స్ కి ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా వేరే స్టేట్స్ అయితే కంపెనీస్ ని అట్రాక్ట్ చేసేందుకు చాలా స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇటువంటి స్టెప్స్ తీసుకున్నది కాబట్టి ఈ కంపెనీస్ అన్ని కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైట్ గూడ్స్ పిఎల్ఏ స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఈ పిఎల్ఏ స్కీమ్ లోని కొత్తగా 13 కంపెనీస్ వాళ్ళ అప్లికేషన్స్ అయితే ఫైల్ చేశాయని, ఓవరాల్ గా 1914 crores ఇన్వెస్ట్మెంట్స్ కి ఈ కంపెనీస్ అన్ని కూడా కమిట్ అయి ఉన్నట్లుగా మన కామర్స్ మినిస్టర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి ఫైల్ చేసినటువంటి కంపెనీస్ లోని 50% ఆఫ్ ది న్యూ అప్లికెంట్స్ ఎంఎస్ఎంఈ కంపెనీసే అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఈ పిఎల్ఏ స్కీమ్ లో భాగంగా అప్లికేషన్ విండో ఈ November 10th రోజున క్లోజ్ అవబోతుంది. సో ఓవరాల్ గా కొత్తగా ఏవైతే కంపెనీస్ ఈ వైట్ గుడ్ పిఎల్ఏ స్కీమ్ లో సెలెక్ట్ అవబోతున్నాయో ఆ కంపెనీస్ కి ఇన్సెంటివ్ అన్నది లభిస్తుంది కాబట్టి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓవరాల్ గా మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేసేందుకు గాను వేరే స్టెప్స్ అయితే తీసుకుంటూ వస్తుంది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ 45,000 crores వర్త్ స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఓవరాల్ గా మన కంట్రీ నుంచి వేరియస్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్ ని బాగా పెంచుకునేందుకు ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ ఈ స్కీమ్స్ తీసుకొచ్చింది. అంటే వీళ్ళకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఓవరాల్ గా ఈ కంపెనీస్ ని సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది కదా. సో దీని ద్వారా ఓవరాల్ గా మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే పెంచడానికి గవర్నమెంట్ స్ట్రాంగ్ గానే స్టెప్స్ అయితే తీసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్లీ సెక్టర్స్ మనం మాట్లాడుకోవాలంటే లెదర్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇటువంటి సెక్టర్స్ కి అయితే గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్స్ లో ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది మన కంట్రీ నుంచి వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ పెంచాలని చెప్పి. సో గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్స్ వలన మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ ఫర్దర్ గా కూడా బాగా పెరిగినట్లయితే అది మన ఎకానమీకి అయితే బిగ్ బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ మెరైన్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 174 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని వీళ్ళకి సిమెన్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అయితే సిమెన్స్ వాళ్ళకి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ దీంతో పాటు వీళ్ళకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దగ్గర నుంచి అండ్ ఈక్వినిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా ఈ 174 crores వర్త్ ఆర్డర్స్
ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎజెండాలో భాగంగా సైబిల్ అండ్ 9 ఆఫ్రికా డేటా సెంటర్ లిమిటెడ్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు కెనియా అండ్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ లోని సావరింగ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్నటువంటి గవర్నమెంట్స్, ఎంటర్ప్రైజెస్ అండ్ ఇన్నోవేటర్స్ కి వీళ్ళు లోకల్లీ హోస్టెడ్ క్లౌడ్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త పార్ట్నర్షిప్ ద్వారా ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది టీసీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ డెక్స్లాన్సోప్రజోల్ డిలేడ్ రిలీజ్ క్యాప్సూల్స్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ 2025 సెప్టెంబర్ 12 మంత్స్ ఎండింగ్ నాటికి వీటి యొక్క మార్కెట్ సైజ్ $285 మిలియన్. నో ఈ క్యాప్సూల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లోని వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది అలెంబిక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోని సాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళతోని టైగర్ ఎయిర్ తైవాన్ వాళ్ళు పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా రేట్ గెయిన్ వాళ్ళకి చెందినటువంటి ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే వీళ్ళు పొందబోతున్నారు. దీని ద్వారా ప్రైస్ ఇంటెలిజెన్స్ ని షార్పెన్ చేసుకోవడం ద్వారా టైగర్ ఎయిర్ తైవాన్ వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా రేట్ గెయిన్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. సో రేట్ గెయిన్ వాళ్ళు ఈ కొత్త కాంట్రాక్ట్ ఏదైతే విన్నారో ఇది రేట్ గెయిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లుపిన్ వాళ్ళకి చెందినటువంటి ఔరంగాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఈ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యన యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు అయితే ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే వచ్చింది. అంటే ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం చూడొచ్చు. సో ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది లుపిన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మహేంద్రా అండ్ మహేంద్రా వాళ్ళకి వేరియస్ బిజినెస్ సెగ్మెంట్లు అయితే ఉన్నాయి కదా. సో దీనిలో భాగంగా ఇప్పుడు మహేంద్రా అండ్ మహేంద్రా వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉందో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను మను లైఫ్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ లో మహేంద్రా అండ్ మహేంద్రా వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే మను లైఫ్ వాళ్ళు అనదర్ 50% స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అయితే చేస్తామని అండ్ నెక్స్ట్ 10 years లో ఈ జాయింట్ వెంచర్ లో వీళ్ళిద్దరూ కలిపి 3,600 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ న్యూ బిజినెస్ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారో ఆ బిజినెస్ ని బాగా గ్రో చేయగలిసినట్లయితే మహేంద్రా అండ్ మహేంద్రా వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ విండ్ టర్బైన్ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఒక గ్రీన్ ఎనర్జీ కంపెనీ దగ్గర నుంచి 100 మెగావాట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆ కంపెనీ పేరు అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీకి చెందినటువంటి గుజరాత్ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు 3 మెగావాట్ కెపాసిటీ ఉన్నటువంటి విండ్ టర్బైన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు బిర్లా ఓపస్ పెయింట్స్ ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వీళ్ళ పెయింట్ బిజినెస్ ని చాలా అగ్రెసివ్ గా గ్రో చేసుకుంటూ వచ్చారు కదా. రీసెంట్ గానే వీళ్ళ కీ మేనేజరియల్ పర్సన్ అంటే ఈ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసినటువంటి వ్యక్తి అయితే రిజైన్ చేయడం జరిగింది. ఆ టైంలో కొంత స్టాక్లో అయితే ప్రెజర్ చూసాం. ఈయన ప్లేస్లో ఎవరు వస్తారన్నది మనం అయితే చూడాలి. ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ పెయింట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ని అయితే కంటిన్యూస్గా పెంచుకుంటున్నారు. దీనిలో భాగంగా వీళ్ళ ఖరగ్పూర్ ప్లాంట్లోని న్యూ రెజిన్ బ్లాక్లోని కమర్షియల్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీని యొక్క టోటల్ కెపాసిటీ 24 మిలియన్ లీటర్స్ పెర్ డే. సో కొత్తగా ఏదైతే ఈ కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేస్తున్నారో దీని ద్వారా పెయింట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఓవరాల్ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డేటా ప్యాటర్న్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 237% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 209% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 99% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 113% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 62% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 92.9% గ్రోత్ డెలివర్ చేశారు.
చేశారు. కమింగ్ టు ద మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, యాజ్ ఆన్ డేట్ వీళ్ళ దగ్గర 1286.98 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ లోని అనదర్ 1000 crores ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి, వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నది, ఇంకా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో డేటా ప్యాటర్న్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ యాక్సెస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో యాక్సెస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 41% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 38% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 88.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 300 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో 60 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని ఏరోస్పేస్ సెగ్మెంట్ నుంచి మంచి కంట్రిబ్యూషన్ వచ్చింది వీళ్ళ రెవెన్యూస్ లోని. అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ కంట్రిబ్యూషన్ రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ సెగ్మెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ అయితే కొంత పెరిగింది. వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గానే ఫైనాన్షియల్ ఇయర్ 30 కల్లా వీళ్ళు 9000 crores రెవెన్యూస్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ ప్లాన్ లో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 26, ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని వీళ్ళ కోర్ బిజినెస్ ఏరియాస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 40% గ్రోత్ నైతే టార్గెట్ చేస్తున్నామని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 28 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 30 మధ్యన 70% కి గ్రోత్ ని యాక్సిలరేట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని యాక్సెస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఏదైతే ఈ అగ్రెసివ్ టార్గెట్ ని షేర్ చేస్తుందో ఆ టార్గెట్ ని గనక అచీవ్ చేయగలిసినట్లయితే ఇది యాక్సెస్ కేట్స్ కి అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హొనాసా కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో హొనాసా కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 16% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు నెగటివ్ ఎబిటా అండ్ నెగటివ్ ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 48 crores ఎబిటా జనరేట్ చేసినట్లయితే 39 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఈ రోజు లో మనం కంపేర్ చేస్తే వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి రావడంతో ఈ రోజు సెషన్ లో హొనాసా కన్స్యూమర్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆటోమోటివ్ లైటింగ్ అండ్ ఆటో కాంపోనెంట్ సప్లై చేసేటువంటి ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 50 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 57 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 63.66 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఫేమ్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 37% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 44.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని 261 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లోని 255 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ మార్జిన్స్ బాగానే ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ రేటింగ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 22% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి మార్జిన్స్ నే జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కేర్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 36.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 41.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను కొంత డ్రాప్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఓవరాల్ సేల్స్ లోని ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఈ క్వార్టర్ 2 లోని 90% వరకు కంట్రిబ్యూట్ చేసిందని, అండ్ వీళ్ళ ఆన్లైన్ సేల్స్ కూడా
ఈ క్వార్టర్ లోని 20% వరకు అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2000 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. అండ్ వీళ్ళు ఆరిజిన్ బ్రాండ్ నేమ్ తోని రీటైల్ స్టోర్స్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా, ఈ స్టోర్ కౌంట్ కూడా స్ట్రాంగ్ గా పెంచుకుంటామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గా షేర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఇప్పటి వరకు 11 ఆరిజిన్ స్టోర్స్ అయితే ఓపెన్ చేశారు. ఒకవేళ వీళ్ళు ఓపెన్ చేస్తున్నటువంటి ఈ రీటైల్ స్టోర్స్ కి కూడా మంచి రెస్పాన్స్ కనుక వచ్చిందనుకోండి, అది గోల్డియం వాళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 45% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 39% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 45% గ్రో అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 1205 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 1369 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 8.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్ లోని గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతున్నదని, బట్ అన్సర్టనిటీస్ అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ అదర్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా స్టేబుల్ గానే ఉన్నాయని, అండ్ యూరోపియన్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ లో కూడా స్టెబిలిటీ కనపడుతున్నదని, అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ లోని పాసెంజర్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ లోని ప్రొడక్షన్ గ్రోత్ అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉండడంతో ఈ రోజు సెషన్ లో వీళ్ళ నెంబర్స్ వచ్చాక స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసే పారస్ డిఫెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 12.7 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 14.27 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 19.46 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్, పేమెంట్ గేట్వే సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది, కానీ ప్యాట్ మార్జిన్స్ లో అయితే డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ టీపీవీ అంటే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ వాల్యూలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 33% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 58 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 67 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ 19 రూపీస్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న నియర్లీ ఒక 5 kilometers వరకు కూడా వాక్ చేశాను. అండ్ మీరేం వర్కౌట్స్ చేస్తారన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.